హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్. నేను సుమాన్. మేడారం జాతర 2024 పోస్టల్ డిజైనింగ్ కొరకు విద్యార్థుల నుంచి పెయింటింగ్స్ ను ఆహ్వానిస్తున్నారు ములుగు జిల్లా పోలీస్ శాఖ వారు. సో ఈ జరగబోయే మేడారం జాతరలో పోలీస్ శాఖ యొక్క పనితీరు కానీ అలాగే వైద్య శాఖ యొక్క పనితీరు పైన లేదా శానిటైజేషన్ యొక్క గొప్పతనము లేదా ఇతర శాఖల యొక్క పనితీరు పైన పెయింటింగ్స్ ని ఆహ్వానిస్తున్నారు. లేదా సమ్మక్క సారలమ్మల యొక్క తల్లుల యొక్క ప్రతిబింబాలు ఉట్టిపడే విధంగా లేదా గిరిజన తెగల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలు తెలిపే విధంగా వారి యొక్క పెయింటింగ్స్ ఉండాలని సూచించారు. విద్యార్థులు ఈ సృజనాత్మకతని వెలికితీసి వారి యొక్క సామర్థ్యాన్ని ఉత్తమంగా ప్రదర్శించినట్లయితే ఉత్తమమైన పెయింటింగ్స్ కి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, మూడవ బహుమతిగా 2,000 రూపాయలు ప్రదానం చేస్తామన్నారు. సో ఈ అవకాశం జనవరి 20వ తారీఖు శనివారం నుంచి మొదలుకొని 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 4 గంటల లోపు విద్యార్థులు వేసినటువంటి ఆ పెయింటింగ్స్ ని పూర్తి అడ్రస్ తో, స్కూల్ పేరుతో, ఫోన్ నెంబర్ తో ములుగు జిల్లా డిఎస్పి కార్యాలయంలో నేరుగా అందించవచ్చునన్నారు. లేదా 8712670117 నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపించినా కూడా పరిశీలిస్తామన్నారు. 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత వచ్చే పెయింటింగ్స్ ని పరిగణలోకి తీసుకోమన్నారు. సో కాబట్టి ఈ అవకాశాన్ని ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా ఉపయోగించుకొని వారి యొక్క సృజనాత్మకతని సామర్థ్యాన్ని వెలికి తీసినట్టయితే ఉత్తమమైన పెయింటింగ్స్ ని బహుమతులు అందజేస్తామన్నారు. మేడారం జాతరలో జరగబోయే అటువంటి పోలీస్ శాఖ యొక్క పనితీరుని లేదా వైద్య శాఖ యొక్క పనితీరుని లేదా శానిటైజేషన్ యొక్క ఆవశ్యకతని లేదా ఇతర శాఖల యొక్క పనితీరుని ప్రతిబింబించే విధంగా లేదా సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క రూపాలు ప్రతిబింబించే విధంగా లేదా గిరిజన తెగల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా తెలియచేసే అటువంటి పెయింటింగ్స్ ని ఆహ్వానిస్తున్నారు ములుగు జిల్లా పోలీస్ శాఖ వారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఉపయోగించుకోవాలని మా పిఎస్వి న్యూస్ తరఫున కోరుకుంటూ నేను మీ సుమన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.